హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి సన్డైరెక్ట్ గో యాప్ ఇన్స్టాల్ చేయడం ఎలానో చూపిస్తాను. సన్డైరెక్ట్ గో యాప్ వల్ల యూజ్ ఏంటంటే బయట ఎక్కడ ఉన్నా కానీ లైవ్ టీవీ అనేది చూసుకోవచ్చు. అంటే మీ టీవీలో ఇలా ఏ ప్రోగ్రాంలు వస్తున్నాయో అనేది ఈ యాప్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా అదొకటి యూజ్. ఇంకోటి ఏ టైంలో ఏ ప్రోగ్రాంలు వస్తాయనేది కానీ చూసుకోవచ్చు. సన్డైరెక్ట్ గో యాప్ అని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ అని వస్తుంది. ఓపెన్ క్లిక్ చేయాలి. ఓపెన్ క్లిక్ చేశాక ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది, పాస్వర్డ్ అడుగుతుంది, లాగిన్ అడుగుతుంది. ఇది అవసరం లేదు. కింద యూజర్ ఆన్ బోర్డ్ క్లిక్ చేయాలి. యూజర్ ఆన్ బోర్డ్ క్లిక్ చేశాక మొబైల్ నెంబర్ అడుగుతుంది. రిజిస్టర్ మొబైల్ నెంబర్ మాత్రం ఎంటర్ చేయాలి. అప్పుడు ఎవరి నెంబర్ ఇచ్చారో వాళ్ళది మాత్రం ఎంటర్ చేయాలి. వాళ్ళకు ఓటీపీ వస్తుంది. డిష్ తీసుకున్నప్పుడు ఎవరి నెంబర్ ఇస్తే వాళ్ళకి నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేశాక గో యాప్ అని వస్తుంది. గో యాప్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నాక హోమ్ లైవ్ అని వస్తుంది. లైవ్ ఓపెన్ చేసుకోవాలి. లైవ్ ఓపెన్ చేస్తే మీకు సంబంధించిన ఛానల్, తెలుగు సంబంధించిన ఛానల్స్ అన్నీ చూపిస్తుంటుంది. మనకు అందులో తెలుగు మీద క్లిక్ చేస్తే అందులో ఏ ఛానల్ అన్నా కావాలనుకుంటే చూడాలనుకుంటే డైరెక్ట్ క్లిక్ చేసుకోవాలి. ఛానల్ నెంబర్ మీదకి వచ్చి ఛానల్ పేరు మీదకి వచ్చి క్లిక్ చేసుకున్నా కానీ వస్తుంది. ఇందులో టీవీలో ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉంటే ఆ ప్రోగ్రామ్ మాత్రం వస్తుంది. టీవీ ఆన్ ఉంది ఆఫ్ ఉందనే సంబంధం లేదు. మీరు బయట ఉన్నప్పుడు చూసుకోనికి యూజ్ అవుతుంది. తెలుగులో ఇప్పుడు న్యూస్ ఛానల్స్ ఇవి అన్నీ వచ్చేస్తాయి. ఇందులో న్యూస్, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్. పైన వస్తుంది కదా, పైన టిక్ చేస్తూ ఉంటే మనకు ఆ ప్రోగ్రామ్ మారుతుంటుంది. అంటే మీకు ఏ ప్యాకేజ్ కావాలి, కన్నడ కావాలన్నా, హిందీ కావాలన్నా, ఇంగ్లీష్ కావాలన్నా, కిడ్స్ కావాలన్నా, ఏది కావాలంటే దాన్ని క్లిక్ చేస్తుంటే వచ్చేస్తుంటుంది. ఎనిమల్ ఛానల్స్ ఇవి వస్తున్నాయి ఇందులో. అంటే మీ ప్యాకేజీలో ఉన్న ఛానల్స్ అన్నీ వచ్చేసాయి. మీ ప్యాకేజీలో ఎనిమల్స్ ఉంటే ఎనిమల్స్ వస్తాయి, ఎనిమల్స్ లేకపోతే ఎనిమల్స్ రావు. తర్వాత భక్తి ఛానల్స్ వస్తాయి. భక్తికి సంబంధించిన ఛానల్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ అన్ని స్కిప్ చేసుకుంటే చూసుకోవాలి. టైమింగ్ కావాలన్నా కానీ చూపిస్తుంటుంది. ఏ టైమింగ్ ఏ ప్రోగ్రామ్ వస్తుంది అనేది. తర్వాత కిడ్స్ ఛానల్స్. కిడ్స్ మాత్రం ఇందులో ఎక్కువ వస్తాయి. అది ఏ ఛానల్ ఉన్నాయో చూసుకోవాలి. తర్వాత బెంగాలీ, ఒడియా, మరాఠీ, అదర్ ఛానల్స్, స్పోర్ట్స్ ఛానల్స్. ఈ పైన టిక్ చేసామంటే మీ కింద ఛానల్ పేర్లు అనేది చూపిస్తుంటుంది. స్పోర్ట్స్ ఛానల్స్ అనేది ఉంటుంది. స్పోర్ట్స్ ఛానల్స్ వచ్చేసి కొన్ని ఛానళ్ళు మాత్రమే వస్తున్నాయి, అన్నీ వస్తలేవు. అది ప్యాకేజీలు ఉండడం వలన కంపెనీ తీసుకునే దాన్ని బట్టే ఉన్నాయో తెలియదు. స్పోర్ట్స్లో మాత్రం కొన్ని వస్తున్నాయి. దాన్ని ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుంది. జియో హాట్స్టార్ తీసుకున్నది మాత్రం అప్పుడు ప్లే అయింది. ఇందులో దీని తర్వాత వచ్చేసి పైన టీవీ గైడ్ అని ఉంది కదా, ఫేవరెట్ కాకుండా గైడ్ క్లిక్ చేసిర్రు అనుకోండి. గైడ్ క్లిక్ చేస్తే మీకు సంబంధించిన ఛానల్స్ కావాలనుకున్నా చూసుకోవచ్చు. నిన్నటి ప్రోగ్రాంలు ఏమైనా కావాలనుకున్నా చూసుకోవాలనుకున్నా చూసుకోవచ్చు. ఈరోజు ఏమైనా ప్రోగ్రాంలు ఏ టైంలో ఏమొస్తాయి, టుమారో టుడే టుమారో అని ఉంది కదా, ఈరోజు ఏ ప్రోగ్రాంలు వస్తాయి, ఏ టైంలో వస్తాయి అనేది చూసుకోవచ్చు. టైమింగ్ చూపిస్తుంటుంది. అక్కడ ఇది స్కిప్ చేస్తామంటే మనకు టైమింగ్ చూపిస్తుంటుంది. ఎస్టర్డే వచ్చేసి కింద ప్రోగ్రామ్ వస్తుంది. ఆ ప్రోగ్రామ్ కింద కావాలంటే చూసుకోవచ్చు. ఆ ప్రోగ్రామ్ వచ్చేసి 24 hours బిఫోర్ అయితే వస్తుంది. ఆఫ్టర్ 24 hours తర్వాత మాత్రం ఆ ప్రోగ్రామ్ ప్లే అవ్వట్లేదు. 24 గంటల లోపు మాత్రమే చూసుకోవాలి. అది ఏ ఛానల్ అయినా సరే, మీ ప్యాకేజ్ ఉన్న ఛానల్ వరకు. నిన్న చూసే ప్రోగ్రామ్ మిస్ అయ్యారనుకో, అది చూసుకోవాలి. ఎక్కడ వస్తుంది.
ఇది రిజిస్టర్ మొబైల్ కాక అదర్ మొబైల్ అయినా వాడచ్చు ఈ ప్రోగ్రామ్ యాప్ అనేది.